స్వామి అండ్ జోషి మీ ఇద్దరు ఈ టోటల్ సిలబస్ చదివేశారు. ఓకేనా? మొత్తం చదివారు కదా. సో నేను ఇందులో ఇప్పుడు రిటర్న్ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. ఇది యాన్యువల్ సిలబస్ మొత్తం. ఓకే, స్టార్ట్. స్వామి చెప్పమ్మా. గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకుని పాలిస్తున్నారు. వారిని దేశం నుంచి తరివేసి మన దేశాన్ని మనమే పాలించుకోవాలని స్వరాజ్యం కోసం గాంధీజీ నాయకుడిగా ముందు నడిచేసరికి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. వెరీ గుడ్. స్వరాజ్యం అంటే ఏంటి? మన రాజ్యం, ప్రభుత్వం అంటే మన రాజ్యాన్ని మనమే పాలించుకోవడం, దీనినే స్వరాజ్యం అంటారు. వెరీ గుడ్, బాగా చెప్పావమ్మా. స్వామి నువ్వు చెప్పు. గాంధీ స్వతంత్ర సమర నినాదాలే మంత్రాలుగా మారుమోగాయి కదా, మీకు తెలిసిన కొన్ని స్వతంత్ర నినాదాలు చెప్పండి. వందే మాతరం, హిందుస్థాన్, భారత్ చోడో, బ్రిటనియా, మా రాజ్యాన్ని విడిపోండి, మళ్ళీ కొన్ని స్వాతంత్ర నినాదాలు. వెరీ గుడ్, నువ్వు చెప్పమ్మా. గడగడ వనకడం అంటే ఏమిటి? గడగడ వనకడం అంటే భయపడడం అని అర్థం. వెరీ గుడ్. నెక్స్ట్ లెసన్కి వెళ్దాము. ఇప్పుడు స్వామి నెక్స్ట్ లెసన్ చెప్పు. ఢిల్లీ సుల్తాన్కి వచ్చిన ఆలోచన ఏమిటి? ఢిల్లీ సుల్తాన్ గోపురం ఇంత ఆలోచన వచ్చినాయి. భూమి పొడి ఎంత ఉడకపోయి ఎంత ఆకాశంలో నది వీటికి సమాధానాలు తన సామంతరాజుని పిలిపించాలని ఆలోచన వచ్చింది. వెరీ గుడ్, బాగా చెప్పాము. నువ్వు చెప్పమ్మా జోషి. సుల్తాను అడిగినది చిక్కు సమస్య. చిక్కు సమస్య అంటే ఏమిటి? ఇలాంటివి మీరు విన్నవి చెప్పండి. అడిగిన వెంటనే చెప్పలేనిది, తేలికగా పరీక్షించలేనిది చిక్కు సమస్య. నా స్నేహితులతో ఒకరాడు చెరువు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ చెరువులో తామర పువ్వులు ఎన్నో చెప్పగలను అన్నాడు. తెలియదన్నాను. మరొకసారి ఈ చెట్టు కొమ్మకు ఎన్ని ఆకులు ఉన్నాయో చెప్పగలవా అన్నాడు. తెలియదన్నాను. మరొకసారి ఏమి చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాను. వెరీ గుడ్, బాగా చెప్పావు. సో స్వామి నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాం. ఇప్పుడు గేయంలో దేశాన్ని ప్రేమించాలి అన్నారు కదా, దేశాన్ని ప్రేమించాలంటే మీరు ఏం చేస్తారు? దేశాన్ని ప్రేమించండి, అందరితో కలిసి మెలిసి స్నేహంగా ఉండండి, మీకు చేతనైన సహాయం చేసి చూపించు సమాజానికి మీరు చేసే మాటలు చెప్పు, పనులు చేస్తాం. యోషిన చెప్పమ్మా. ఈ గేయం ఆధారంగా దేశభక్తిని గురించి మీ భావాలు తెలపండి. దేశభక్తి అంటే దేశం మీద భక్తి కలిగి ఉండటం. భక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులన్నీ ఒకే మేలు చేసేవిగా ఉండాలి, దేశానికి మేలు చేసేవిగా ఉండాలి. ఇతర దేశాల కంటే మన దేశం గొప్పగా ఉండాలి. స్వామి నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాము. రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు? రాము మామిడి తోటలో ఒక కాకి, ఒక చీమ, ఒక తేనెటీగ వీటితో మాట్లాడాడు. జోషి చెప్పమ్మా. కాకి, తేనెటీగ, చీమలు రాముతో ఆడుకోవడానికి ఎందుకు రానున్నాయి? కాకి పుల్లలు ఏరుకోవాలని రానున్నాయి. ఏరుకొని ఏం చేస్తే గూడు కట్టుకుంటాయి కదా. కట్టుకోవాలి, వానాకాలంలో ఇబ్బంది పడకూడదు. తేనెటీగ తొందరగా వానాకాలం వస్తుంది. ఆకుల నుంచి ఆకులు ఎండిపోతాయి, లేదంటే తేనె తెచ్చుకోవాలి. చీమ వానాకాలం వస్తుంది, అందుకే ఇబ్బంది పడకుండా ఉండడానికి గింజలు ఏరుకొని గూడు కట్టుకోవాలని దాచుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలంలో బయటికి వెళ్తే నీళ్ళలో ఇదే చచ్చిపోతాయి కదా, అందుకే చీమలు ఏం చేస్తే ఎండాకాలంలోనే ఏమైతే దాచుకోవాలో గూళ్ళో దాచుకొని ఇంకా వర్షాకాలం బయటికి రావు. ఆ వర్షాకాలం వెళ్ళేదాకా గూళ్ళోనే ఉండి తింటాయి అన్నమాట. అందుకని ముందే దాచుకుంటాం, ముందు జాగ్రత్తగా. సో ఓకే, నువ్వు చెప్పమ్మా. బడికి వెళ్ళే సమయంలో ఆట ఆడుకోవడానికి రమ్మని నీ స్నేహితురాలు పిలిస్తే నువ్వేమంటావు? బడికి వెళ్ళే సమయంలో చదువుకోవాలి, బడికి వెళ్ళే సమయంలో చదువుకోవాలి. మరి ఎప్పుడు ఆడుకోవాలి? సాయంత్రం ఆడుకుందాంలే, మీరు కూడా రండి చదువుకుందాం అని మా స్నేహితుడు చెప్పాడు. స్నేహితుడితో చెప్తావు, నిన్ను అడిగితే నువ్వు అలాగే చెప్తావు కదా. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ లెసన్ జోషి నువ్వు చెప్పు. ముగ్గుల పోటీలు ఏ సందర్భాల్లో నిర్వహిస్తారు? ముగ్గుల పోటీలు సంక్రాంతికి నిర్వహిస్తారు. అలాగే ఇంకా సంక్రాంతికి నిర్వహిస్తారు. ఇంకేమైనా జాతీయ పండుగలు వచ్చినప్పుడు జాతీయ పండుగకు నిర్వహిస్తారు. చెప్తున్నాను. భోగి మంటల్లో ఏ వస్తువులు వేయవచ్చు, ఏ వస్తువులు వేయకూడదు? విరిగిపోయిన కట్టె పుల్లలు, కర్ర పుల్లలు, వీటిని పిడకలు వంటివి భోగి మంటలో వేయవచ్చు. కాలక్షేపం పెంచేవి వేయకూడదు.
గాజు గ్లాసులు వంటివి వేయకూడదు. పేలుడు పేలుడు పదార్థాలు పదార్థాలు వేయకూడదు. వేయకూడదు. ఓకే, నువ్వు చెప్పమ్మా. మీ ప్రాంతంలో సంక్రాంతికి ఏ ఏ పోటీలు నిర్వహిస్తారు? మా ప్రాంతంలో సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. అలాగే ఇంకా ముగ్గుల పోటీలు, కోడి పందాలు, అసలు అవే కదా కోడి పందాలు లాంటివి నిర్వహిస్తారు. ఓకే, నువ్వు చెప్పు స్వామి. పద్యాలను రాగయుక్తంగా పాడండి. అవి తర్వాత చేద్దాం, చాలా టైం పడుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. పుత్రుడు అంటే ఎవరు? పుత్రుడు అంటే కొడుకు తండ్రి సంతోషం కలిగించాలి, మెప్పు పొందాలి. మెప్పు పొందాలి అంటే మెప్పు పొందాలి అంటే మంచి ప్రవర్తన గలవాడు. అదే మంచి పుత్రుడు. ఓకే, జోషి చెప్పమ్మా. పార్వతీశం ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఏ ఏ వస్తువులు తీసుకున్నాడు? మీరైతే ఏమేమి తీసుకెళ్తారు? పార్వతీశం ఇంగ్లాండ్ వెళ్ళడానికి పచ్చికల పొడుము, తాటక ముక్కలు, కొబ్బరి నూనె, 2 అంగవస్త్రాలు, దేశవాళీ దివ్యన, బొట్టు పెట్టుకునే చాదు, మరచొంబు, గోధుమ పిండి, నెయ్యి, కిరసనాయిలు, స్టవ్, అట్ల పేనం, ఆవకాయ, మట్ట మంచం ఇవన్నీ ఒక రేఖ పెట్టెలో చదువుకున్నాను. నేనైతే పౌడరు, తువ్వాలు, బ్రష్, పేస్ట్, అట్ల పేనం, ఆధార్ కార్డు, 2 పుస్తకాలు లాంటివి తీసుకువెళ్తాను. ఒక బ్యాగ్ తినడానికి బిస్కెట్లు, జంతువులు లాంటివి ఒక బ్యాగ్లో సర్దుకొని తీసుకువెళ్తాను. ఓకే, వెరీ గుడ్. ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పు. పాటల్లో మీకు నవ్వు తెప్పించే సన్నివేశాలు ఏవి? మొదటగా పార్వతీశం సర్దుకొని వస్తువులు చూస్తేనే నవ్వు వస్తుంది. కూలీని పెట్టుకోకుండా సామానంతా నెత్తిన వేసుకొని రైలు ఎక్కాడు. సామానంతా పడిపోయాయి. రైలు కుదుపుకు తను పోయి ఆడ మనిషి ఒళ్ళో పడ్డాడు. అది మరి నువ్వు తెప్పిస్తుంది. ఆ సామాను సర్ది ఏం చేశాడు? తాడుతో చెన్నక్కపట్నం తాడుతో ఎక్కడ కట్టాడు? రైలు ఎక్కడ కట్టాడు? చైను కట్టాడు. చైను కట్టాడు. మరో హాస్యం. మరో హాస్యం. మద్రాసులో ఆడవాళ్ళు టోపీని పెట్టుకున్నాడు. అది మరి నవ్వు తెప్పిస్తుంది. నెక్స్ట్ ప్రయాణం కొరకు పార్వతీశం కొన్న వస్తువులు ఏమిటి? ప్రయాణం కొరకు పార్వతీశం ముందుగా వస్తువులు జాబితా రాశాడు. 10 నలిపిన కచ్చికల పొడుము, తాటాకు ముక్కలు, కొబ్బరి నూనె, 2 అంగవస్త్రాలు, దేశవాళీ దివ్యన, బొట్టు పెట్టుకునే చాదు, మచ్చకు, గోధుమ పిండి, స్టవ్, అట్ల పేనం, ఆవకాయ ఇవన్నీ, దొంగ చేప ఇవన్నీ కొన్నాడు. బాగా అయిపోయినాయా? సూపర్, బాగా చెప్పేసారు. మొత్తం లెసన్ అంతా ఒకటో 2 చెప్పలేదు అంతే కదా. బాగా చెప్పారు. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్.